ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ఇసుక, మద్యం జోలికి ఎమ్మెల్యేలు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెబితే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ఇసుక, మద్యం జోలికి ఎమ్మెల్యేలు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెబితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం కొద్దిసేపు క్రితం ముగిసింది. అనేక అంశాల మీద ప్రధానంగా సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా చూస్తే కనుక ఇసుక విధానం సమగ్రంగా అధ్యయనం చేయాలి అందరూ కూడా. దీని మీద ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని చెప్పి సీఎం గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక విధానం సరిగ్గా లేదంటూ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే పండుగ అంశాన్ని లేవనెత్తారు. ముందు అసలు ఇసుక విధానం చదివామంటూ చంద్రబాబు ఆయన మీద సీరియస్ గా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. అసలు ఇసుక విధానం సమగ్రంగా చదివి ఎవరు పెద్దదో వారు అది సక్రమంగా అమలు చేయాలి అని చెప్పి కూడా చంద్రబాబు వాళ్ళందరూ కూడా సూచించడం కూడా జరిగింది. అసలు ఆ విధానంలో సమస్య ఎక్కడ ఉందో చెప్తే ఇప్పుడే పరిష్కారం చేస్తానంటూ కూడా సీఎం ఎమ్మెల్యేలకు సవాల్ కూడా విసరడం కూడా జరిగింది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక పర్యాటక రంగం మీద ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యాటక శాఖ అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే టూరిజం ద్వారా అంటే పెట్టుబడులు తక్కువ పెట్టి ఆదాయ వనరులు కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ ఎక్కువగా టూరిజం లో కల్పించవచ్చు అంటూ కూడా సభ్యులకైతే చెప్పడం కూడా జరిగింది. అందుకనే టూరిజం రంగం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే మంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రధానమైన అంశాన్ని కూడా లేవనెత్తారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అదే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా పార్ట్ టైం ఉద్యోగాలు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే కనుక చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తెలపడం కూడా జరిగింది. ఆ విధంగా కూడా ప్రయత్నాలు అయితే మనం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ప్రధానంగా ఈ అంశాల మీద చర్చ జరిగింది. అయితే అందరూ ఊహించినట్లు ఈ అంశాల మీద కాకుండా వేరే చీఫ్ విప్ అలాంటి పోస్టుల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పినప్పటికీ అటువంటి అంశాల మీద ఏమీ జరగకపోవడంతో కొంత అంటే నిరాశ కూడా సభ్యుల్లో వ్యక్తమైంది. ఎందుకంటే కొన్ని కీలకమైన పోస్టుల మీద చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పి అందరూ భావించారు. కానీ ప్రధానంగా ఇక్కడ టూరిజము అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద, ఇసుక అలాగే మద్యం వాటి మీద ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.